ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ పై చర్యలు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడొద్దు అని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ పర్యటనలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ పాల్గొనడంపై రాజకీయ రగడకు కారణమవుతుంది. అనిల్ జైన్ పర్యటనను తప్పుబడుతూ కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ కు లేఖ రాసిన బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన రాజకీయ వేదికను పంచుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. అనిల్ జైన్ పై చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం మేడిగడ్డను సందర్శించారని, ఈ కార్యక్రమంలో ఎన్డీఎన్ఏ చైర్మన్ ఎలా పాల్గొంటారని బండి సంజయ్ ప్రశ్నించారు. అయితే బండి సంజయ్ ఆరోపణలను మంత్రి ఉత్తమ్ తప్పుబట్టారు. ఎన్డీఎస్సీ రిపోర్టును బండి సంజయ్ చదువుకోవాలని సూచించారు. తాము రాజకీయ వేదికలపైకి ఎన్డీఎస్సీ చైర్మన్ తీసుకురాలేదన్నారు. ఎన్డీఎస్సీ చైర్మన్ ఎక్కడ కూడా ఒక రాజకీయ వేదిక మీద తీసుకురాలే. అదేవిధంగా బండి సంజయ్ గారు ఒకసారి ఎన్డీఎస్సీ రిపోర్ట్ చదువుకో. 1000 బోర్వెల్స్ ఉన్నాయా, 100 ఉన్నాయా అని తెలుసాము. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ పర్యటనపై బండి సంజయ్ సరికొత్త ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి టౌన్ తీసుకుంటుందో అని చర్చ మొదలైంది.